అమరావతి వ్యవసాయ భూముల కంటే వైజాగ్ ఆల్రెడీ ఎన్నో భవనాలు ఉన్నాయి, ఎన్నో బిల్డింగ్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది ప్లస్ పోర్ట్ ఉంది. దానివల్ల వైజాగ్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అయిన సిటీ. దానికి నువ్వు ఇటుకేసినా ఇటుకేయకపోయినా కానీ అలాంటి వైజాగ్ సిటీని చంద్రబాబు అనుకున్నటువంటి అమరావతిలో కట్టాలంటే ఒక 40-50 సంవత్సరాలు పడుతుంది. ఆ నిర్ణయమే పెద్ద స్టోన్ అనుకోవచ్చు మనం. అలాగే జగన్ గారు ఒకరు వైపు రిమైనింగ్ కూటమి పార్టీలు ఒకవైపు అయినాయి కదా, అయినా గెలుస్తారంటారా? ఇప్పుడు లోకేష్ పాదయాత్రలు చూస్తుంటే జనాలు రావట్లేదు. 1000 రూపాయలు 2000 ఇచ్చినారు కానీ 1000 మంది జనాలు అయితే రాలేదు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేసిండు, పవన్ కళ్యాణ్కు ఎప్పుడు పోయినా జనాలు లక్షలాలు వస్తారు కానీ ఓట్లు అయితే దాని కొరకు ఫ్రీ పబ్లిసిటీ కొరకని పవన్ కళ్యాణ్తో కలిసింది. ఇంకోటి ఈ మధ్యలో బీజేపీతో పొత్తాన్ని తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారంటే వాళ్ళు బీజేపీతోటి వీళ్ళకు ఫ్యూచర్లో కేసుల నుంచి బయటపడడానికి సెంట్రల్లో మళ్ళీ బీజేపీ వస్తుంది కాబట్టి వాళ్ళ అవసరం వీళ్ళకు ఉంటుంది కాబట్టి బీజేపీ యొక్క పొత్తు కొరకు వెంపర్లాడతారు.